అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ గనైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చా. లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా బిగ్ రిలీఫ్ అయితే దొరికింది ఇండియన్ టీమ్ కి. కంటిన్యూస్ గా ఇండియన్ టీం గెలవాలనుకుంటే కంటిన్యూస్ గా 2 సిరీస్లు అయితే ఓడిపోయింది. అంటే 6 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఇండియన్ టీం ఓడిపోయింది చూసి 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 చాలా అంటే చాలా బాధేసింది. అవునా కదా? ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే తట్టుకోలేదు. కానీ ఓడిఐస్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ అయితే ఇండియన్ టీం అయితే గెలిచింది. నిజంగా నాకైతే చాలా అంటే చాలా సంతోషం అయితే అవుతుంది. 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఓడిఐలో ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది ఇండియన్ టీం కి. చాలా అంటే చాలా బిగ్ రిలీఫ్ అయితే దొరికింది. ఇక్కడ మెయిన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్ద స్కోర్ కొడతారు, అసలు వీళ్ళిద్దరే మ్యాచ్ ని గెలిపిస్తారు అని అయితే చాలా మంది అయితే వెయిట్ చేశారు బ్రో. అవును కదా? అసలు వీళ్ళిద్దరి బ్యాటింగ్ కోసమే ఎంత మంది వెయిట్ చేశారు బ్రో. ఒక వారం నుంచినే అసలు చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అయ్యారు రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ. అవును కదా? ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లో వీళ్ళిద్దరూ పెద్ద స్కోర్ కొడతారని చాలా మంది ఎక్స్పెక్ట్ అయితే చేశారు. వీళ్ళిద్దరూ ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేశారు. కానీ నిజంగా వీళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు బ్రో. నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తర్వాత రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా డిస్టర్బ్ అయితే అయ్యారు. నేను కూడా డిస్టర్బ్ అయ్యా. అవును కదా? ఒక మంచి స్కోర్ వస్తుంది. రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ ఇద్దరు మ్యాచ్ ని గెలిపిస్తారు, ఒక ఫ్యాన్స్ లో ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనుకుంటే ఇద్దరు నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. అవునే కదా? దాని తర్వాత శుభ్మాన్ గిల్ నిజంగా ఒక కెప్టెన్ ఆడాల్సిన ఇన్నింగ్స్ అయితే ఆడాడు బ్రో. నిజంగా సూపర్ బ్యాటింగ్ అయితే ఆడాడు. ఒక కెప్టెన్ ఆడాల్సిన ఇన్నింగ్స్ ఇది. అవునా కదా? 75 balls లో 80 runs సూపర్ బ్యాటింగ్ అయితే ఆడాడు. ఒక కెప్టెన్ అని నిరూపించుకున్నాడు. అవునా కదా? దాని తర్వాత ఒక విన్ అయింది కదా శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, దీన్ని మెచ్చుకోవాలా అసలు ఇంగ్లాండ్ టీం మీద. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ పర్లేదు, శ్రేయస్ అయ్యర్ కూడా పర్లేదు, బాగా ఆడాడు. దాని తర్వాత కేఎల్ రాహుల్ అన్న బాగా ఆడతాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలాగో ఆడలేదు. అట్లీస్ట్ కేఎల్ రాహుల్ అన్న ఆడుతాడు అనుకుంటే కేఎల్ రాహుల్ కూడా సింగిల్ రన్ కి అవుట్ అయిపోయాడు కదా బ్రో. నిజంగా దాని తర్వాత నిజంగా వాషింగ్టన్ సుందర్ తర్వాత అక్షర్ పటేల్, వీళ్ళిద్దరు బ్రో నిజంగా చాలా చాలా మెయిన్ కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చింది ఇప్పుడు. అవునా కదా? అసలు అక్షర్ పటేల్ అయితే ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అక్షర్ పటేల్. ఒక ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇక్కడ 4 వికెట్లు తీశాడు. అవునా కదా? ఇది కదా కావాల్సింది ఒక ఆల్రౌండర్ నుంచి. వాషింగ్టన్ సుందర్ పర్లేదు, బౌలింగ్ లో ఫెయిల్ అయినా కూడా బ్యాటింగ్ లో పర్లేదు. అవునా కదా? నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరేమన్నా అవుట్ అయిపోయింటే ఇండియన్ టీంకి చాలా కష్టం అయితే అయ్యేది. కానీ వీళ్ళిద్దరూ నిల్చుకొని మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఇండియన్ టీం గెలవడంలో చాలా చాలా మంచి పాత్ర అయితే పోషించారని చెప్పొచ్చు బ్రో. నిజంగా హ్యాట్సప్ అని చెప్పొచ్చు. ఇండియన్ టీం అయితే గెలిచింది. అవునా కదా? అసలు టాస్ అయితే ఓడిపోయింది ఇండియన్ టీం. ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకొని ఫస్ట్ ఎలాంటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసింది. 50 వరకు ఒక వికెటే లేదు. బెండకెట్ సూపర్ బ్యాటింగ్ అయితే ఆడాడు. అవునా కదా? ఇక్కడ జాకెబ్ బెథెల్ అయితే చాలా సేపు ఉన్నా కూడా ఒక పెద్ద స్కోర్ అయితే రాలేదు. కానీ ఇంగ్లాండ్ లో ఒక పెద్ద స్కోర్ కొట్టింది. అసలు వాళ్ళ వికెట్లు చూసి 50కి 1 వికెట్, 80కి 5 వికెట్లు ఏం పడిపోయాయి. అవునా కదా? 100కి 6 వికెట్స్. నిజంగా అసలు వీళ్ళు 200 కొట్టేది, ఇంగ్లాండ్ టీం 200 కన్నా ఎక్కువ కొట్టరు, ఆల్అౌట్ అయిపోతారని అనుకునేది. కానీ జో రూడ్ తర్వాత లియామ్ డాసన్ వీళ్ళిద్దరూ మ్యాచ్ ఎక్కడికో తీసుకెళ్లారు. 258 కొట్టి 259 అయితే టార్గెట్ అయితే ఇచ్చారు. అవును కదా? వాళ్ళు కూడా సూపర్ బ్యాటింగ్ అయితే ఆడారు. కానీ ఇక్కడ మన ఇండియన్ బౌలర్స్ అయితే మెచ్చుకోవాలి. అవును కదా? నిజంగా జాస్ప్రీత్ బుమ్రా సూపర్ ఎకానమీ రేట్ తో బౌలింగ్ అయితే చేశాడు. ఒక్క వికెట్ తీసినా కూడా చాలా అంటే చాలా కంట్రోల్ అయితే చేశాడు. దాని తర్వాత ఇక్కడ గుర్నూర్ బ్రార్కి ఎందుకు బ్రో ఛాన్స్ ఇచ్చారు? అవునా కదా? అసలు కెప్టెన్ శుభ్మాన్ గిల్ అనే ఒక రీజన్ తోనే గుర్నూర్ బ్రా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయితే అడుగు పెట్టాడు. ఇది కరెక్ట్ కాదు అని అయితే అనిపిస్తుంది. అదేంటి బ్రో 2 వికెట్లు తీశాడు కదా, ఇంకేం కావాలని అయితే చాలా మంది అయితే అనుకోవచ్చు. గుర్నూర్ బ్రాకి ఎక్కడ ఐపీఎల్ కూడా పెద్ద రికార్డ్స్ అయితే లేవు, డొమెస్టిక్ క్రికెట్ లో కూడా పెద్ద రికార్డ్స్ అయితే లేవు. అవునా కదా? గుర్నూర్ బార్ కన్నా ప్రిన్స్ యాదవ్ కి చాలా మంచి రికార్డ్ అయితే ఉండేది. అవునా కదా? కానీ గుర్నూర్ బార్కి ఇక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు, కానీ ఇచ్చారు. అదేంటి బ్రో 2 వికెట్లు తీసాడు కదా, ఇంకా ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే గుర్నూర్ బ్రార్ కన్నా బాగా ఆడేవాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వాల్సింది. ఒకవేళ వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మంచి పెద్ద పర్ఫార్మెన్స్ వచ్చిందేమో. అవునా కదా? ఏది ఏమైనా ఇండియన్ టీం అయితే గెలిచింది. నిజంగా ఆరాంగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవునా కదా? జస్ప్రీత్ బుమ్రా ఎకానమీ రేట్ తో చేశాడు, సూపర్ గా కంట్రోల్ చేశాడు, సింగిల్ రన్ అయితే తీశాడు.
దాని తర్వాత వికెట్స్ తీసింది ఎవరు బ్రో? ఎవరో తీశారు బ్రో. ప్రసిద్ధ్ కృష్ణ వికెట్స్ తీశాడు బ్రో. 2 వికెట్లు అయితే తీశాడు. ఆయన కూడా కొట్టించుకున్నాడు. ఇక్కడ శివం దుబే ఒక వికెట్ అయితే తీశాడు. అవునా కదా? ఫైనల్ గా మ్యాచ్ గెలిచింది బ్రో. బ్రెండన్ మెకలమ్ ఇంగ్లాండ్ హెడ్ కోచ్ వైట్ వాష్ చేసేస్తాం. అవునా కదా? ఇండియన్ టీంని వైట్ వాష్ చేస్తాం, తిరుగులేదు మాకు. అసలు విరాట్ కోహ్లీ వచ్చినా, రోహిత్ శర్మ వచ్చినా మాకు తిరుగులేదు, వైట్ వాష్ చేసి పారేస్తాం అనే తర స్టేట్మెంట్స్ అయితే ఇచ్చింది. అవునా కదా? ఇదేమన్నా పాకిస్తాన్ టీమా లేకపోతే శ్రీలంక టీమా ప్రతి టైము వైట్ వాష్ చేసుకుంటూ పోయేకి? ఇండియన్ టీం. అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసింది ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. ఇండియన్ టీం ఈ సిరీస్ అయితే గెలవల్ల ఇంగ్లాండ్ టీంని వైట్ వాష్ చేసి పారేయాలనేది మనమైతే కోరుకుందాం. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బాయ్.